అమ్మవారి మొదటి నామం మెట్టినిల్లు కైలాసాన్ని సూచిస్తే రెండవ నామం హిమాచల మహావంశ పావనాయై నమో నమః అనే నామం ఆమె పుట్టునింటిని సూచిస్తుంది. ఆ తల్లి హిమవంతుని కుమార్తెగా పుట్టగానే హిమవంతుని వంశం అంతా కూడా పావనమైంది. హిమవంతుడు సామాన్యుడు కాదు. ఆయన నఖాదిరాజు, దేవతాత్మ. సిద్ధపురుషులు, మహర్షులు, యోగులు వారి తపోశక్తితో హిమవత్ పర్వతానికి ప్రత్యేకమైనటువంటి శక్తిని అందించారు. మేరు, మైనాక వంటి పర్వత పరంపరతో కూడినటువంటి హిమవత్ వంశం పవిత్రత, దివ్యత్వంలో చాలా సుప్రసిద్ధి చెందింది. అటువంటి వంశంలో సాక్షాత్తు జగజ్జనని ఆ మేనా హిమవంతుల కుమార్తెగా అమ్మవారు జన్మించారు. అందువలన ఆ వంశము అత్యంత పవిత్రమైనది. యోగపరంగా చూస్తే మూలాధారం హిమవత్ పర్వతం అయినటువంటి పుట్టినిల్లు అనుకుంటే, మూలాధారంలో జ్వలించే కుండలిని శక్తి అమ్మవారు. క్రమంగా ఒక్కొక్క చక్రం దాటుకుంటూ సహస్రారంభంలో కైలాసంలో శివంతో ఐక్యమైందని భావన చేస్తారు. జ్ఞానపరంగా మొదటి నామంలో వెండికొండ తెలుపు అని సాత్వికమని అనుకున్నట్లే ఇక్కడ హిమం అంటే మంచు. అదే శుద్ధ సాత్విక భూమిగా అమ్మవారి స్వరూపాన్ని సూచిస్తుంది. ఇది రెండవ నామం యొక్క అర్థం. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి.